ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూ వాళ్ళందరూ కూడా తక్షణ స్పందించారు. అదేవిధంగా వైద్య సేవలు కూడా వెంటనే మార్కాపురం ప్రాంతాలు అందించడం జరిగింది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మా మార్కాపురం ఎమ్మెల్యే, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా సహాయ చర్యల్లో వెంటనే కూడా నిమగ్నం అయిపోయారు వచ్చి. కానీ ఈ సంఘటన జరిగిన సందర్భంలో మనకి 14 ప్రాణాలు పోవటం అందరినీ కలిసివేసింది. సంఘటన జరిగిన వెంటనే ఉదయాన్నే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, నాతోటి రవి గారితో కూడా మాట్లాడడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ హోమ్ మినిస్టర్ గారు అనిత గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు రాంప్రసాద్ రెడ్డి గారిని, ఎందుకంటే సంబంధిత శాఖలు కాబట్టి తక్షణం వెళ్ళి ఎంక్వైరీ చేసి ఈ సహాయ చర్యలో పాల్గొనమని చెప్పి పంపించడం జరిగింది. చాలా బాధాకరమైంది. దాదాపు 14 మంది చనిపోయారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఇది కాకుండా మిగతా వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ హాస్పిటల్లో, మన ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారు. అట్లానే మనకి మార్కాపురం హాస్పిటల్లో కూడా దాదాపు కొంతమంది ఉండటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందిస్తూ ఉంది ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా కోలుకొని ఇంటికి వెళ్ళిన దాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకునిద్దని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడా క్యాబినెట్లో ఉన్నాం. క్యాబినెట్లో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు అందరూ కూడా క్యాబినెట్గా కూడా వాళ్ళ కుటుంబాలకు అందరూ కూడా ధైర్యంగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంతాపం కూడా తెలియజేయడం జరిగిందనమాట. తప్పకుండా మన హాస్పిటల్లో డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళి ప్రతి పేషెంట్ని మేమందరం కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయి, వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయంటే బాగుందని చెప్పారు. ఇక్కడ కనుక ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఇంకా మెరుగైన హాస్పిటల్లో పంపిస్తామంటే అవసరం లేదు, ఇక్కడ బాగానే ఉందని చెప్పడం కూడా జరిగిందనమాట. అదే కాకుండా ప్రతి చనిపోయిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి 2 లక్షలు ఇద్దామని చెప్పారు. అదేవిధంగా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా 2 లక్షలు ఏమన్నా చనిపోయిన వారికి 50,000 రూపాయలు ఏమన్నా మళ్ళీ దెబ్బలు తగిలిన వాళ్ళకి అందరూ కూడా ఎక్సైజ్ చేయించి వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియజేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.